నిస్వార్థ సేవలకు గాను తెలుగు సాంస్కృతిక సమితి హ్యూస్టన్ డాక్టర్ రత్నకుమార్ పాప గారిని జీవన సాఫల్య పురస్కారంతో సగర్వంగా సత్కరిస్తోంది ఈ స్వర్ణోత్సవ వేళ. కంగ్రాచులేషన్స్ మేడం. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ రత్నకుమార్ గారు. చిట్టెన్ రాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రత్నకుమార్ గారు. మీ అమూల్యమైనటువంటి సేవలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం టీసీఏకి. అలాగే పద్మశ్రీ, అలాగే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మనందరి గట్టి గట్టి కరతాళ ధ్వనుల మధ్య లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్లీజ్ వెల్కమ్ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే అలీ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చిట్టెం రాజు గారు, సో చిట్టెం రాజు గారిని సవినయంగా వేదికకి ఆహ్వానిస్తున్నాము. చిట్టెం రాజు గారు. సో చిట్టెం రాజు గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. తెలుగు భాషకు ఆయన చేసినటువంటి సేవకు గుర్తింపుగా ఇప్పుడు 1976లో స్టార్ట్ అయినటువంటి ఈ ప్రస్థానం ఇప్పటి వరకు అప్రతిహతంగా కొనసాగుతుంది. ఎన్నో అద్భుతమైనటువంటి రచనలు, ఎన్నో సాహిత్య పురస్కారాలను కూడా ఆయన అందుకోవడం జరిగింది. చిట్టెం రాజు గారు. ఆ శారదమ్మ ఆయనకు విద్వత్తును అనుగ్రహించింది. తల్లి గోదారి ఆయనకు భావుకత నేర్పింది. ఆ సిరుల దేవి వారి ఇంట లేములు తీర్చి కళ్యాణములను సంగినది. తెలుగు భాషపై ఆయనకున్న మమకారం తెలుగు సంస్కృతి సమితి స్థాపనకు నాంది పలికింది. ఆయన రచన వాక్కు ఎందరో భావకుల హృదయాలను తాకి ఆలోచింపజేసింది. తెలుగు భాషా శివయే ఆయన చిరునామా. పదాలతో కొలమానం చెయ్యలేని వ్యక్తిత్వం ఆయనకే సొంతం. 5 దశాబ్దాలుగా మనవాడై మనందరి వాడై మసలుతో ఉన్న వారే మన శ్రీ చిట్టెన్ రాజు వంగూరి గారు. కారే రాజులు రాజ్యములు కలగవే గర్వోన్నతిన్ బొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే పోతనామాత్యుడు అని అన్నట్లు ప్రపంచ తెలుగు సాహితీ సేవకై వారు చేస్తోన్న శ్రమ అనిర్వచనీయం. తానే ఈ కార్యాలకు దాతగా మారి వంగూరి ఫౌండేషన్ ద్వారా ఆయన చూపిస్తున్న సేవా తత్పరత భావితరాలకు స్ఫూర్తిదాయకం. నిజాన్ని నిర్భయంగా చెప్పే తత్వం శ్రీ చిట్టెన్ రాజు గారి నైజం. ఎంతటి గంభీరమైన విషయాన్నైనా దాన్ని హాస్యంతో జన బాహుళ్యానికి ఇట్టే చెప్పగల రచన చిట్టెన్ గారికే ప్రత్యేకం. నాటకకర్త, రచయిత, దర్శకుడు, నటుడు, ప్రచురణకర్త, మార్గదర్శిగా వారి బహుముఖ ప్రజ్ఞ అజరామరం. వ్యక్తిగా పేరు సంపాదించడం కన్నా వ్యవస్థకు అస్తిత్వం ఇవ్వాలి అని నమ్మి తెలుగు సమాజ శ్రేయస్సుకై నిస్వార్థ సేవ చేస్తోన్న వారి సేవలు ప్రశంసనీయం. 100కు పైగా కథలు, డజన్ల కొద్దీ నాటకాలు, వేలాది సాహిత్యాభిమానులను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన సాహిత్య ద్రష్ట వారికే సొంతం. టీసీఏ వ్యవస్థాపకుల్లో ఒకరిగా, అమెరికాలో తెలుగు నాటక రంగానికి పితామహుడిగా వంగూరి ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సాహిత్యానికి అపూర్వ సేవలందించిన సాహిత్య యోధుడు శ్రీ చిట్టెన్ రాజు. అమెరికాలో తెలుగు భాష ఉన్నంత కాలం శ్రీ చిట్టెన్ రాజు గారి సేవలు చిరస్థాయిగా ప్రకాశిస్తూనే ఉంటాయి. 5 దశాబ్దాల నుండి మీ అప్రహిత సేవా తత్పరతకు, తెలుగు సమాజ భాషా అభ్యున్నతికి 50 సంవత్సరాల ఈ స్వర్ణోత్సవ వేళ టీసీఏ హ్యూస్టన్ మీకు గౌరవ వందనాలు సమర్పిస్తోంది.
లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ చిట్టెం రాజు గారు 50 సంవత్సరాల నిర్విరామ కృషి అండి. ఒకటి కాదు, రెండు కాదు. 1976లో స్టార్ట్ అయినటువంటి ఈ ప్రస్థానం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఒక్కసారి ఆ పెద్ద ఆయనకి మనమందరం కూడా లేచి నిలబడి హృదయపూర్వకంగా, సంతోషంగా, ఆనందంగా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. రిక్వెస్టింగ్ యు టు ప్లీజ్ స్టాండింగ్ ఓవేషన్ and give him a big round of applause. This time the lifetime achievement award goes to Chittem Raj garu. Thank you very much, sir. Wonderful, sir, wonderful. వారి కుటుంబం కూడా ఎంత ఆనందంతో చిందులు వేస్తున్నారో అక్కడ. నిజంగా అంటే ఈ అపురూపమైన రోజు, ఈ అపురూపమైన ఘట్టం చిట్టెం రాజు గారు, హీ డిజర్వ్స్ ఇట్. వాళ్ళ కుటుంబం, ఆయనే ఈ ప్రపంచాన్నే కుటుంబంగా అనుకున్నాడు కాబట్టి ఇంతమంది చప్పట్లు కొడుతున్నారు ఈరోజు. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాజేంద్ర ప్రసాద్ గారు, అలీ గారు, ఇప్పుడే మన కార్యక్రమానికి విచ్చేసిన హీరోయిన్ రీతు వర్మ గారికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మ్యామ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఇదా వస్తున్నావా? yes 100%. సార్ ఇప్పుడు సార్ ఏం చెప్తారు? ఓ ఓకే. ఎంఎస్ రెడ్డి గారిని సవినయంగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబంతో సహా సవినయంగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాము. మేడం మీరు కూడా రండి. అలాగే అవసరాల శ్రీనివాస్ గారిని కూడా సవినయంగా వేది మీదకి ఆల్రెడీ వచ్చేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక గౌరవ వందనంగా 50 సంవత్సరాల విశేష సేవకు అవసరాల శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంఎస్ రెడ్డి గారు, సైంటిస్ట్ ఎంఎస్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. So we are going to have a special AV on MS Reddy garu. AV please. AV please. MS Reddy. ఒక సైంటిస్ట్గా ఎన్నో విశిష్టమైన కృషితో నాస్తి దుర్భిక్షం అనే నానుడికి ఆయన జీవనమే ఒక నిదర్శనం. ఆశయం, పట్టుదల తోడుంటే సాధ్యం కానిది లేదు అనడానికి ఆయనే ప్రత్యక్ష సాక్ష్యం. ఆయనే మన తెలుగు జాతి ముద్దు బిడ్డ డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు. నెల్లూరు జిల్లా బులవపాడు నుండి ప్రారంభమైన ఆ మహోన్నత వైజ్ఞానిక వైతాళికుని జీవన యాత్ర సముద్రాలను దాటి అమెరికా ఖండాన్ని చేరి వైజ్ఞానిక విప్లవానికి నాంది పలికింది. లక్ష్య సాధనకై ఆయన పయనం ఖండాలను దాటింది. అపారమైన వైజ్ఞానిక తృష్ణ, శ్రమించే తత్వం అమెరికాలో శాస్త్రవేత్తగా, పారిశ్రామికవేత్తగా, ఆవిష్కర్తగా మేరు శిఖరాలను అధిరోహింపజేశాయి. నేడు ఆయన అద్భుత వ్యాపార దక్షతకు నిదర్శనంగా ఏడిఎఫ్ఏసి, ఐఎంఏసి సంస్థల ద్వారా అమెరికాలోని 8 రాష్ట్రాల్లో 12 అత్యాధునిక తయారీ కేంద్రాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా అమెరికన్ అంతర్జాతీయ పేటెంట్లకు ఆయన హక్కుదారుగా నిలిచారు. మానవాళిని అతలాకుతలం చేసిన మహమ్మారిపై పోరాటంలో భాగంగా 2021 ఆగస్టు 3న కోవిడ్-19 నివారణ, చికిత్సకు సంబంధించిన విశేషమైన యుఎస్ పేటెంట్ నంబర్ 11077052ను పొంది ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ కీర్తి పతాకాన్ని ఎగురవేశారు.
ఆయన మేధస్సుకు దక్కిన పురస్కారాలు ఎన్నో, గౌరవాలు ఎన్నో. ఏకంగా 3 సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ కావడం ఆయన అసాధారణ శాస్త్ర విజ్ఞానానికి ప్రపంచం ఇచ్చిన అత్యున్నత గౌరవం. అమెరికా అధ్యక్షుడి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ప్రెసిడెన్షియల్ రొనాల్డ్ రీగన్ గోల్డ్ మెడల్ అవార్డ్ అందుకోవడంతో పాటు 1996లో ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్, 2003, 2004, 2005లో వరుసగా 3 సార్లు అవుట్ స్టాండింగ్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికై అమెరికా కార్పొరేట్ రంగంలో తెలుగువారి సత్తా చాటారు. మాతృభూమిపై మమకారంతో ఆయన చేసిన సేవలకు గాను 2006లో భారత్ గౌరవ్ హిందూ రత్న అవార్డులను అందుకున్నారు. 2011లో నోబెల్ బిలియనియర్ బిరుదును కైవసం చేసుకున్న డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు 2012లో ప్రపంచాన్ని శాసించే అత్యుత్తమ ప్రభావవంతమైన 12 మంది ప్రముఖుల్లో ఒకరిగా గుర్తింపు పొందడం ప్రతి తెలుగువాడు తలెత్తుకొని నిలబడేలా చేసిన అద్భుత ఘట్టం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన వ్యక్తిత్వం మనందరికీ ఆదర్శప్రాయం. ఇలాంటి మహోన్నత వ్యక్తులు తెలుగు నేలపై జన్మించడం మనందరికీ గర్వకారణం. ఈ స్వర్ణోత్సవ వేళ వారి అసాధారణ ప్రతిభా పాటవాలను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ, స్వర్ణోత్సవ వేళ వారి ఉదార ప్రోత్సాహానికి మరొక్క మారు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతోంది మీ హ్యూస్టన్ టీసీఏ. ఒక్కసారి మనమందరం లేచి నిలుచొని మనందరి గట్టి గట్టి కరతాళ ధ్వనులతో సగౌరవంగా వారిని వేదిక మీదికి ఆహ్వానిద్దామా? So ladies and gentlemen, please put your hands together to welcome Dr. M.S. Reddy garu onto the stage. Krishi. ఆయన చేసినటువంటి అపారమైనటువంటి సేవలు భావితరాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఎంఎస్ రెడ్డి గారికి మరొక్కసారి గట్టి గట్టి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ డాక్టర్ ఎంఎస్ రెడ్డి. ప్రపంచం గర్వించదగ్గ మనుషుల్లో 11వ ప్రతిభావంతుడైనటువంటి వ్యక్తిగా పేరు సంపాదించడం మనందరికీ గర్వకారణం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. So now the final award goes to గురువు గారు. సో జొన్నవిత్తుల గారికి అండి. ఆయన చేసినటువంటి సేవలు ఎన్నని చెప్పలేము. నిజంగా అటువంటి ఒక మహానుభావాన్ని ఈ రోజుకి ఆయన గురించి ఒక స్పెషల్ ఏవి చూడడం కూడా మన అదృష్టమే. జొన్నవిత్తుల గారి గురించి ఒక స్పెషల్ ఏవి ప్లీజ్. ప్రసాదం ఆయన గళం, ఆ మూల కుటుంబ వసంగిన మహత్వమే ఆయన కలం. అందుకే ఆయన అయ్యారు జగదానంద కారక గేయ రచయిత. జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక. జగదానంద కారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. చక్కనైన పల్లెటూరు ప్రేమ లాంటి చిక్కదనం, తేట తెలుగు లాంటి తీయదనం, అమ్మ ప్రేమ లాంటి మాధుర్యం ఆయనకే సొంతం. వేడుకకైనా వాడుకకైనా సరిపోవగల సమతుల్య బాణీలు ఆయన వద్ద అపారం. జరుగుతున్నది సంధ్య వేళ, చేయమన్నది కుంభమేళ. తాకితే సితారా శృంగార శుభ్రతారా, నడుపు ఎక్కుతారా హసిపతని సపలితేరా. పద కేళ్లితో మాటల తూటాలు పేల్చగల సవ్య సాచి ఆయన.
పదాలతో ఆశువుగా పేరడీ చేయగల ప్రయోగకర్త ఆయన. విశ్రాంతరాళంబులోనున్న బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికి. అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికి, నాల్కతో నీకు చేజేలు పల్కేము నానాటికి. ఎర్లీ మార్నింగ్ లో నిద్ర లేవంగానే పాచి పళ్ళైన యుంతోమకంత్రాకు బెడ్ కాఫీ కోసము బెండాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీశ్వరి. ఫ్రెష్ కాఫీశ్వరి నెస్సు కేపీశ్వరి జిప్పకు సిద్ధి చేకూర్చవే బ్రూకు బాండేశ్వరి. లోక ప్రాణేశ్వరి ప్రాణదానేశ్వరి గంట గంట ప్రతి ఇంట ఉప్పొంగవే ఉష్ణ పానేశ్వరి. స్టీలు ఫిల్టర్ల పళ్ళెంబులోనున్న రంధ్రాలలో నుండి నీసారమంతా సుతారంగ సారంగ నోరూరు చూడంగ నాసామిరంగా నిజంగానే చచ్చే విధంగా. సినీ గేయ రచయితగా, కవిగా, అవధానిగా, తెలుగు భాషాభిమానిగా, సమాజ శ్రేయస్సుకై పరితపించే నిత్య కృషి వలుడాయన. జొన్న చేనులోని సోయగాన్ని, విత్తనంలోని కమ్మదనాన్ని కలగలిపే నైపుణ్యం ఉంది కనుకే ఆయన అయ్యారు మన జొన్న విత్తుల. ఈ స్వర్ణోత్సవ వేళ మనందరి హృదయాలను రంజింపజేసేందుకు శ్రీ జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతోంది మీ తెలుగు సాంస్కృతిక సమితి హ్యూస్టన్. మీ చప్పట సమక్షంలో నిజంగా వాట్ అన్ ఏవి అండి. అసలు జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారు తెలుగు భాషకే పదాల పల్లకి కట్టిన మహాకవి ఆయన. సో ఈ రోజు మన కార్యక్రమానికి స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా రావడం నిజంగా మనందరి అదృష్టం. పొద్దున వచ్చిన వాళ్లకు బాగా తెలుస్తుంది, ప్రతి ఒక్క ప్రాంతాన్ని ఉద్దేశించి ప్రతి ఒక్క ప్రాంతంలో మన భాష మాండలికం ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి ఒక అద్భుతమైన పాట కూడా మనకు వినిపించారు. మరి ఈ రోజు అలాగే చమత్కార పద్యాలు, చమత్కార పాటలు, ఇప్పుడు మనం విన్నటువంటి పాటలు ఏవైతున్నాయో చాలా అత్యద్భుతంగా ఉంటాయి. కొట్టినట్టే ఉంటాయి, తిట్టినట్టే ఉంటాయి, ఆలోచింపజేస్తూ ఉంటాయి కూడా. కరెక్ట్, మనం కూడా నేర్చుకుంటే బాగుండు అనేలాగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అందుకే అటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వర గారికి మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ రోజు మనకు వచ్చినటువంటి విశిష్టమైనటువంటి అతిథి ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ జొన్న విత్తుల గారు. ధన్యవాదాలు సార్. మా అన్ని కార్యక్రమాల్ని మీరు వీక్షించి ఎంజాయ్ చేయవలసిందిగా మనవి. Let's welcome County Attorney Bridget Smith and Fort Bend Commissioner Dexter McCoy. Please welcome them. County Attorney Bridget Smith and Fort Bend Commissioner Dexter McCoy. Want to speak? Good evening. Good evening. I am Bridget Smith Lawson, your Fort Bend County Attorney. So happy to be here with you on your Golden Jubilee celebration. It is indeed a pleasure for me to attend events that celebrate our diversity in Fort Bend County. I am your servant and a community leader who is indebted to you for the opportunity to serve. Diversity in our community is a priority, and not just diversity, but making sure that we connect and show up to events like this, to show you that we care, to show you that we're happy to learn about you, to meet you, to greet you, and to be your public servant. As your county attorney, for the first time ever, our county has a language access plan, which provides interpretive services in 9 different languages to people in Fort Bend County who do not speak English. Why was that important to me? Because I want to serve all communities, and I'm proving it by the work that we do.
Next up, we will add more languages, including Telugu, which I'm happy to be here to celebrate with you, to serve you, and to make sure that you know that I care about your community, that I embrace your community, and that I'm happy to be here with you tonight. So again, I'm Bridget Smith Lawson, your Fort Bend County Attorney, happy to serve you. Thank you so much. And it is such an honor to be here with you this evening. I'm Dexter McCoy. I get the great pleasure of serving as your Fort Bend County Commissioner. I'll tell you, the Telugu community has done great wonders for Fort Bend County and our entire region. From the Statue of Union that I had the great pleasure of attending the dedication ceremony to the incredible cultural cuisine we've enjoyed at every event that we've attended. The mark you're leaving is incredible. And today's Golden Jubilee is more than just a celebration to join together in an event like this, but it's generations of cultural traditions, language, music being passed on. And when you share that here, you're not just sharing that with folks within the community, you're enriching our entire community, state, and nation. So it is my pleasure to present on behalf of the residents of Fort Bend County, Precinct 4, this proclamation representing the Telugu community's Cultural Association's Golden Jubilee celebration. Namaste. Thank you so much. Take a flower, please. Thank you so much, Jitendra Reddy garu. Thank you so much, Andriki. Thank you so much. ఓకే, నవ్వడానికి ఒక కారణం కావాలి అంటారు, కానీ ఆయన స్టేజ్ మీదకి వస్తే చెప్పనక్కర్లేదండి, నవ్వు ఆటోమేటిక్ గా వస్తుంది. కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్, పంచ్ డైలాగులు చెప్పాలంటే పర్ఫెక్ట్ నిదర్శనం మన ఆలీ గారు. సో ఒకసారి గట్టిగా చెప్పడంతో ఆలీ గారిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. సీతాకోక చిలుక సినిమాతో ఐ థింక్ ఆయనకు ఒక 5 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా, 4 to 5 years ఉంటాయి. ఆ వయసులో ఆయన కెరీర్ ని స్టార్ట్ చేశారు. సో మరి ఈ రోజు వరకు కూడా ఆ సినిమాలో ఆయన ప్యాంట్ తడుపుకున్నారు, ఆ తర్వాత కామెడీతో మన కళ్ళల్లో తడుపుతూనే ఉన్నారు. ఆ నవ్వి 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 మనము అలా కళ్ళట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. సో మరి ఆలీ గారిని ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి బిఫోర్ దట్ ఏవి కూడా చూద్దాము. ఆలీ గారి ఏవి ప్లీజ్. ఆలీ గారి ఏవి ప్లీజ్. ఆలీ గారు ఏవి ప్లే అవ్వాలంటే కొంచెం ఆడియన్స్ నుంచి కాస్త ఒక చిలిపితనం బయటికి రావాలి మళ్ళీ మా కోసం. ఒకసారి కమాన్ ఎవ్రీబడి. అది మరి TCA 50 అంటే మరి ఆ మాత్రం జోరు ఉండాలి. ఇక్కడి నుంచి అంతా కూడా మనకి జోరే జోరు. ఆలీ గారు వచ్చారు అంటే ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఆలీ గారు ఏవి ప్లీజ్. ఓకే, సో ఆలీ గారే సాక్షాత్తు వేదిక మీద ఉన్న తర్వాత ఏవితో పనేంటి అయినా కూడా. ఓకే, సో ఒక్కసారి గట్టిగా చెప్పడంతో ఆలీ గారిని ఇన్వైట్ చేసేస్తున్నాము. హాస్టల్లో ఉంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.
థ్యాంక్ యూ ఫర్ మ్యూజిక్. హోస్టల్లో ఉంటున్న నా తెలుగు సోదరులకు నమస్కారాలు. అలాగే ఎంతోమంది ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే పెద్దలు, పూజలు, చిట్టెన్ రాజు గారికి, అలాగే జితేందర్ రెడ్డి గారికి, ఎంఎస్ రెడ్డి గారికి, అలాగే తమ్ముడు ఈరోజు ఈ టీసీఏ ప్రెసిడెంట్గా ఉన్న యాదగిరి రెడ్డి గారు, అలాగే మా అన్న పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే జొన్నవిత్తుల గారికి, ఎంతో పెద్ద పెద్దోళ్ళు ఈరోజు ఈ వేదిక మీద ఈ ఫంక్షన్కి రావడం జరిగింది. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ 3 అక్షరాలు టీసీఏ తెలుగు కల్చరల్ అసోసియేషన్కి 50 వసంతాలు పూర్తి చేసుకోవటం, ఆ ప్రోగ్రాంలో నేను ఉండడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ 3 అక్షరాలు ఉండే ALI ఆలీకి రానున్న 2 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాలు కాబోతున్న ఇండస్ట్రీకి వచ్చి మీ ప్రేమతో, మీ అభిమానంతో, మీ ఆత్మీయతో, మీ అనురాగంతో ప్రేక్షక దేవుళ్ళు లేనిదే నాయకుడైనా, గాయకుడైనా, అలాగే ఎవరైనా సరే వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే వాళ్ళు ఎదుగుతారు, ఈ వేదిక మీద వస్తారు. నేను నందమూరి తారక రామారావు గారి సినిమాలు చూసి వారి అభిమానిగా ఎదిగి, వారిని ఒకసారి చూస్తే చాలు అనుకుని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత లాస్ట్లో ఇంకా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్న ఆ క్రమంలో వేటగాడు అనే సినిమా తర్వాత ఆటగాడు అనే ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో వారితో యాక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత శోభన్ బాబు గారితో, నాగేశ్వర గారితో, కృష్ణరాజు గారితో ఆ తరం అయిపోయిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, అలాగే మా అన్న రాజేంద్ర ప్రసాద్ గారు, వారితో అసిస్టెంట్గా, తమ్ముడుగా, అలాగే ఎన్నో సినిమాలతో కాంబినేషన్లో చేయడం జరిగింది. ఒక తెలుగు నటుడిగా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, నేపాలీ భాషల్లో కూడా అవకాశం దొరికిందంటే అది కేవలం మీ ఆశీర్వాదం వల్లే అండ్ మీ అభిమానం వల్లే. ఈ రోజున దాదాపు 1250 చిత్రాలు పూర్తి చేసుకుందంటే అది నిజంగా నా అదృష్టం. ఒకప్పుడు అయితే భారతదేశంలో కేరళలో గుర్తుపట్టేవాళ్ళు, కర్ణాటకలో గుర్తుపట్టేవాళ్ళు, మహారాష్ట్రలో గుర్తుపట్టేవాళ్ళు, రాజస్థాన్, పంజాబ్. ఇది కాకుండా ఇటీవల మధ్యకాలంలో మన తెలుగు సినిమాలు డబ్బింగ్ అవటం వల్ల అటు సోమాలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మలేషియా, ఇండోనేషియా ఇలాంటి కంట్రీస్లో కూడా మేము వెళ్తుంటే మమ్మల్ని గుర్తుపట్టి యువర్ ఇండియన్ యాక్టర్, కమెడియన్ అంటుంటే నిజంగా చాలా ఆనందం వేస్తుంటుంది. మీ అందరికి తెలుసు అబుదాబిలో అంతకుముందు అయితే అక్కడే అమెరికా రావాలంటే కాన్సులేట్ ఉండేది అండ్ అలాగే మా ఇమిగ్రేషన్ కూడా అక్కడ అయిపోయేది. నేను ఒకరోజు లైన్లో నుంచొని ఉంటే ఒక అతను, సెక్యూరిటీ అతను, ఒక 6'3", 6'4" ఉంటాడు హైటు, మంచి నల్లంగా దిట్టంగా ఉన్నాడు. అదేవిధంగా నన్ను యగాదిగా చూస్తున్నాడు. ఈడేంటో నన్ను ఇలా చూస్తున్నాడు, నన్ను వెళ్ళాడేమో అమెరికా అనుకున్నా. నేను ఒక అడుగు వేస్తుంటే అతను 2 అడుగులు వేస్తున్నాడు. మెల్లిగా నా దగ్గరకు వస్తున్నాడు, చాలా బేస్ వాయిస్లో, ఎక్స్క్యూజ్ మీ, ఎస్ కమ్ దిస్ సైడ్ అన్నాడు. పక్కొచ్చా. ఐ థింక్ యువర్ ఇండియన్ యాక్టర్. ఎస్ ఎస్ మ్యాన్, ఐ నో యూ, ఐ సా యూ సో మెనీ మూవీస్, ఎస్ సూపర్ స్టార్, ఎస్ అని అందరిని ఆపేసి
మమ్మల్ని పంపించాడు. ఆ కౌంటర్ దగ్గరకు వచ్చాడు. వచ్చి ఈజ్ ఇండియన్ యాక్టర్, ఆయన ఏం అడగద్దు, పంపించేయండి అన్నాడు. అంటే అది నిజంగా మా అదృష్టం. మా డైరెక్టర్స్, మా నిర్మాతలు, మా రైటర్స్ మమ్మల్ని ఆ విధంగా స్క్రీన్ మీద మమ్మల్ని ఆ విధంగా చూపించారు. ఈ రోజున ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపడుతున్నారు. అది నిజంగా నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఒక జన్మని నేను జీవితాంతం, అంటే జన్మాంతం కాలం మర్చిపోను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. అలాగే నా గురువు శ్రీపాద జిత్మోహన్ మిత్ర రాజమండ్రి. నేను మిమిక్రీ చేసేవాడిని చిన్నప్పుడు. షోలే సినిమాలు హిందీలో డైలాగ్ చెప్తుంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎలా చెప్తారు అని ఆ రోజుల్లో డైలాగ్ చెప్తుంటే విశ్వనాథ్ గారు చూసి నన్ను పిలిచి, ఎరా సినిమాలు వచ్చేస్తావా అన్నారు. ఇస్తే ఎందుకు చేయమండి అన్న ఈ వయసులో. ఆ విషయం ఆయనకి వచ్చి ఈ రోజున ఈ వేదిక అట్లాంటి డైరెక్టర్లు వాళ్ళ ఆశీర్వాదంతోనే ఈరోజు ఇక్కడ ఉన్నా. అండ్ అలాగే నా తమ్ముడు యాదగిరి రెడ్డి గారికి ఈ విధంగా ఈ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సెలవు తీసుకోకూడదు అలీ గారు. మీరు చాలా ఫార్మల్ గా మాట్లాడారు, ఒకటి రెండు జోకులు చెప్పారు. అయినప్పటికీ కూడా మిమ్మల్ని అలా ఖాళీగా పంపించే ఉట్టి చేతులతో పంపించడం అనేది మాకు నచ్చట్లేదా? చేతులు ఏమైనా పెడతారా? ఇప్పుడు నేనేమి పెట్టలేను, కానీ మా సౌండ్ అతను మాత్రం ఒక చిన్న సౌండ్ పెడతారు, ఒక సాంగ్, ఒక చిన్న స్టెప్ మా కోసం ప్లీజ్ అలీ గారు. అలీ గారు డాన్స్ స్టెప్ వెయ్యానా వద్దా? చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జాల విడిచి పొండు విడిచి ప్రాణాల ఆడింది వన్స్ మోరా. అది ఆలీ గారు అంటే, ఆలీ గారి మార్క్ అది. సో ఆలీ గారు సూపర్. 2 ఏళ్ళు అయితే ఆయనకు కూడా 50 వస్తుంది అన్నారు, కానీ ఆయన చాలా తక్కువ చిన్న వయసులోనే స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన వయసు ఏంటో మనం కాస్త గెస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత స్టేజ్ మీదకి రాబోతున్నటువంటి విలక్షణమైన నటులు, ఎవరి సినిమాలు అయితే పొద్దున శ్రీనివాస్ గారు కూడా అదే చెప్తున్నారు, అవసరాల శ్రీనివాస్ గారు, ఆయన VCDలు DVDలు కొనుక్కొని చూసినటువంటి రోజులవి అన్నారు. ఎస్, మనమంతా కూడా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూస్తూ పెరిగాము. ఎప్పుడు బోర్ కొట్టినా రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ సీన్స్ అని కొట్టి ప్రతిరోజు మన బాధని, మన సంతోషాన్ని ఆ వీడియోలతో పంచుకుంటూ ఉంటాము. మరి మన రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ కూడా వచ్చేసింది. సో ఏవి ప్లీజ్. హృదయాల్ని తాకినవాడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. కృష్ణా జిల్లా గుడివాడకు సమీపంలోని దొండపాడు అనే చిన్న గ్రామంలో పెద్ద వెంకటనారాయణ మాణిక్యాంబ గారులకు 1956లో రాజేంద్ర ప్రసాద్ గారు జన్మించారు. ఎన్టీఆర్ గారితో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో ఆయన సలహాతో 1977లో సినిమాల్లో ప్రవేశించారు. తెలుగు సినిమా చరిత్రలో ఒక వినూత్న అధ్యాయం. హాస్యానికి హృదయం ఇచ్చిన నటుడు, పాత్రకు నవ్వును అద్దిన కళాకారుడు, ఒక్కో పాత్రకి ఒక్కో హాస్యభరిత మణిపూసల.
ఇంకెందుకండి, మన భాష 10 మంది నేర్చుకుంటున్నారని గర్వపడాలి కానీ. శుభం, ఇంకా ఆలస్యం ఎందుకు? నాకు పెళ్లి కూతురు నచ్చింది. ఒక్క పూట సరిగ్గా పట్టెడు అన్నం, ఒక కూర ముక్క, కందెగింజంత పచ్చడి, 6 మజ్జిగ చుక్కలు, ఇది మా మెను. నా క్లయింట్ మహాత్మా గాంధీ. అయ్య బాబోయ్, వీడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తులేకపోవడేమిటయా? భలేవాడివి. నీ పేరు అమ్మవారు. అమ్మవారేదయ్యా బాబు, మహంకాళి. అమ్మవారు కాదైనా ఒకటేనయ్యా, కళ్ళు పోతాయి. చంపేసుకో. కామెడీ అంటే మిగతా వాళ్ళకి వినోదం, రాజేంద్ర ప్రసాద్ గారికి అది అభినయానికి ఓ పాఠశాల. కేవలం నవ్వించడం కాదు, హృదయాలను తాకడము తెలిసిన నటుడు. ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బు కాదు, ప్రేమ. సర్లే, ముందు మా ఇంటికి వెళ్దాం. మేడం, మై చిల్డ్రన్ hungry. Some bread. కాలం మారినా ఆయన నటనకు క్రేజ్ తగ్గలేదు. అందుకే మరింత లోతైన పాత్రలతో, భావోద్వేగ నటనతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. రాజేంద్ర ప్రసాద్ గారు సాధించిన విజయాలు కేవలం బాక్స్ ఆఫీస్ హిట్లతో మాత్రమే కాదు, అభినయ పరంగా, సామాజికంగా అభిమానుల గుండెల్లో పొందిన స్థానం వల్లను. భారతీయ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా వివిధ ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థల నుంచి అనేక గౌరవాలు దక్కించుకున్నారు. ఆయన నటించిన 200కు పైగా సినిమాల్లో ప్రతి సినిమా ఒక నవ్వు, ఒక పాఠం, ఒక జ్ఞాపకం. తెలుగు సినిమా కథానాయకులకు ఓ ప్రేరణ, పాత్రాభినయానికి ఓ పాఠం. పద్మశ్రీ గద్దె రాజేంద్ర ప్రసాద్ గారు వెరీ ఫ్రెండ్లీ యంగ్ యూత్ బాయ్సెట్ లో మార్నింగ్ ఎప్పుడు వచ్చినా కూడా ఫుల్ నైట్ ఉన్నా ఫుల్ యాక్టివ్ గా, అసలు ఒక జింకలాగా అటు ఇటు ఎగురుతూ ఉండేవాడు. నేను ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. చిన్నప్పుడు నాకు ఎవరైనా ఏ ఇంటర్వ్యూలో అడిగినా నీకు ఇష్టమైన హీరో ఎవరంటే నేను ధైర్యంగా చెప్తాను. ఇటువంటి మల్టీ టాలెంటెడ్ నటుడిని ఈ స్వర్ణోత్సవ వేళ సగౌరవంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతోంది మీ తెలుగు సాంస్కృతిక సమితి హ్యూస్టన్. నట కిరీటి, హాస్య కిరీటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని మీ చెప్పట్ల సమక్షంలో సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఎంఎస్ రెడ్డి గారిని, ఏవిఎన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే కన్వీనర్ జితేందర్ రెడ్డి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు మన కార్యక్రమానికి రావడం నిజంగా చాలా ఆనందకరం సార్. వెల్కమ్. లేడీస్ టైలర్, ఆహనా పెళ్ళంట, అప్పుల అప్పారావు, మిస్టర్ పెళ్ళాం, ఏప్రిల్ 1న విడుదల, మాయలోడు, ఇలా ఎన్ని సినిమాలండి, ఎన్ని సినిమాలు మనం పదే పదే కొన్ని వందల సార్లు చూసిన సినిమాలు అవన్నీ కూడా. వెల్కమ్ టు రాజేంద్ర ప్రసాద్ గారు. నాన్నకు ప్రేమతో సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ ఎవ్వరూ ఏడవకుండా ఉండలేరు. సో అటువంటి గొప్ప నటులు పద్మశ్రీ అవార్డుని కూడా ప్రభుత్వం తరఫున తీసుకున్నారు. మరి ఈ సందర్భంగా ఈరోజు టీసీఏ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా మన కార్యక్రమానికి విచ్చేశారు. మీరు ఇంకొకసారి చప్పట్లో, అరుపులో ఏదన్నా మన రాజేంద్ర ప్రసాద్ గారి కోసము. ఇప్పుడు సార్ మాట్లాడతారు, మన మీద చలోక్తులే చలోక్తులు. ఓవచ్చు రాజేంద్ర ప్రసాద్ గారు. సభా సరస్వతికి నమస్కారం. టీసీఏ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ పండగ సందర్భంగా విచ్చేసిన నా తెలుగు వారి అందరికీ
స్వాగతం, సుస్వాగతం. నమస్కారం. నిజంగానే నిన్నటి నుంచి మా ఎంఎస్ రెడ్డి గారు లాంటి వారిని నేను ఆల్మోస్ట్ 30 ఏళ్ళు అవుతుందా ఏమండి? ఏది మా అక్కాయి ఏది? వాళ్ళ ఆవిడండి, వాళ్ళ ఆవిడ మా అక్కాయి. వాళ్ళ ఇంట్లో భోజనాలు చేశాను. అలాగా నిన్న నేను ఎంత సంతోషపడ్డానంటే, పద్మశ్రీ ముత్యాల గారు ఓపెన్గా చెప్తున్నా, మావాడు ఏడి మా బ్రదరు నిన్న పెద్దవాళ్ళందరినీ 50 సంవత్సరాలుగా ఏమండి ఏ ఫంక్షన్ అయినా ప్రపంచంలో 50 సంవత్సరాలు నిలబడటం అంటే అది చిన్న విషయం కాదు. ఇందాక నా తమ్ముడు ఆలీ చెప్పినట్టు 50 సంవత్సరాలు వాడికి నెక్స్ట్ ఇయర్ అవుతుంది సినిమా ఇండస్ట్రీకి వచ్చి. నాకు నెక్స్ట్ ఇయరే 50 ఏళ్ళు. 77 నేను, ఇది 76 టీసీఎస్. నిన్న అంతమంది గౌరవంగా అందరినీ సన్మానించుకోవటం నిజంగా బ్రదర్, ఐ అప్రిషియేట్ యూ పీపుల్. నిజంగా పెద్దవారిని మన తెలుగు సంస్కృతి సంప్రదాయం పెద్దవారిని గౌరవించడం. నిన్న అలా అందరినీ గౌరవించినందుకు నిజంగా పేరున మీ అందరికీ చాలా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే పెద్దవాళ్ళని గౌరవించుకోవటం ఎంత గొప్ప విషయంగా నేను ఫీల్ అయ్యాను, మీరందరూ కూడా ఫీల్ అయ్యారు. ఏదైనా ఇంపార్టెంటా? ఏదైనా మ్యాటర్ ఇంపార్టెంటా? ఇంపార్టెంట్ అయితే నేను కూడా వస్తా. మీ ఇద్దరు డిస్కస్ చేయటం ఎందుకు, నేను కూడా వస్తాను. వినండి. సరే, అంత అద్భుతం ఎవరది? సో నాకు ఇన్ని సంవత్సరాల నుంచి తానాలకి ఆటాలకి జోకా. నేను ఫస్ట్ టైం నాకు కిరీటం పెట్టారు. ఇదిగో ఈ పద్మశ్రీ ముత్యాల గారి ఆధ్వర్యంలో ఈవిడ ప్రెసిడెంట్గా ఉండగా నాకు ఒక వజ్ర కిరీటం పెట్టారు. నట కిరీటికి వజ్ర కిరీటం అని ఒక కిరీటం పెట్టారు బే ఏరియాలో. సరే, బే ఏరియా దిగిన తర్వాత కోమటి జయరాము బ్రదర్ మా రెస్టారెంట్కి వెళ్ళి భోంచేసి మనం హోటల్కి వెళ్దాం అన్నాడు. నాయన అప్పట్లో